ఆహ్లాదకర వాతావరణంలో చదువులు, సిబిఎస్ఈ పాఠాలు, క్రీడలు, పౌష్టికాహారం, రోజువారీ వ్యాయామం ఇవి ఆ పాఠశాల ప్రత్యేకతలు. అలాగని అది కార్పొరేట్ స్కూల్ కాదు, అదో ఉచిత విద్యాలయం. దాతల సహాయంతో 24 ఏళ్లుగా ఎందరో అనాథలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న అక్షరధామంపై ఈటీవీ ప్రత్యేక కథనం. విద్య, విజ్ఞానం ఉంటే విధిరాతను మార్చుకోవచ్చు. అలాంటి చదువును అనాథ చిన్నారులకు చేరువ చేస్తోంది పల్నాడు జిల్లా మైనంపాడులోని నైస్ పాఠశాల. నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 2002లో పోపూరి పూర్ణచంద్రరావు ఈ అక్షర నిలయాన్ని నెలకొల్పారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని బాధ్యతల్ని పంచుతోంది నైస్ పాఠశాల. 2 దశాబ్దాలకు పైగా ఎందరో అభాగ్యులకు విద్యాబుద్ధులు నేర్పించింది. దాతల సాయంతో నడిచే ఈ పాఠశాలలో ప్రస్తుతం 180 మంది బాలబాలికలున్నారు. కార్పొరేట్కు దీటుగా సిబిఎస్ఈ సిలబస్లో విద్యా బోధన అందిస్తున్నారు. అందుకే 10వ తరగతి పరీక్షలో ఏటా 100% ఫలితాలు సాధిస్తోంది. ఈ ఏడాది 12 మంది పరీక్షలకు హాజరు కాగా అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. చదువుతో పాటు గేమ్స్ నేర్పిస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారు, యోగా నేర్పిస్తారు, పాటలు కూడా నేర్పిస్తారు. మమ్మీ చనిపోయింది అని ఇక్కడికి వచ్చాను. ఎగ్జామ్ రాసే తల్లికి సెలెక్ట్ అయ్యానని ఇక్కడ చేర్చారు. ఇక్కడ టీచర్స్ బాగా చూసుకుంటారు, చాలా బాగుంటుంది ఫుడ్. అలానే ఇక్కడ మాకు గేమ్స్ అని నేర్పిస్తారు. గేమ్స్, పాటలు, యోగా. సీనియర్ అన్నయ్యలు వాళ్ళు బాగా చూసుకుంటారు. మార్నింగ్ 5కి లెగుస్తాము. 5 నుంచి 5:45 దాకా డ్యూటీస్ చేస్తాము. 5:45 నుంచి 7 దాకా యోగా చేస్తాము. 8కి బ్రేక్ఫాస్ట్. 9 నుంచి 11:30 దాకా క్లాసెస్ జరుగుతాయి. 11:15కి బ్రేక్ ఇస్తారు. 1 దాకా క్లాసెస్ జరుగుతాయి. 5th క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకుంటున్నాను. చదువుతో పాటు గేమ్స్, యోగా ఇవన్నీ నేర్పిస్తున్నారు. టీచర్స్ అందరూ మాతోనే టైం స్పెండ్ చేస్తారు. మాకేం కావాలన్నా కానీ తెస్తారు వాళ్ళు. అనాథలు, వీధి బాలల్ని నైస్ పాఠశాలలో చేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ లేని పిల్లలకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యమిస్తారు. తల్లిని కోల్పోయిన వారికి 2వ ప్రాధాన్యం, తండ్రిని కోల్పోయిన వారిని 3వ ప్రాధాన్యమిస్తారు. పాఠశాలలో 5, 6 తరగతుల్లోనే ప్రవేశాలు ఉంటాయి. ఏటా మే 4వ ఆదివారం, జూన్ 1వ ఆదివారం ప్రవేశ పరీక్షలు ఉంటాయి. బాలబాలికలకు వేర్వేరు వసతి గృహాలు, సైన్స్, కంప్యూటర్, మ్యాథ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. 4000 పుస్తకాలతో గ్రంథాలయం కూడా విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతోంది. ఫస్ట్ బ్యాచ్లో ఒక 10 చిల్డ్రన్ తీసుకొని ఎవ్రీ ఇయర్ అట్లా యాడ్ చేసుకుంటూ 225 చిల్డ్రన్, ఒక 25 మెంబర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, టోటల్గా 250 మెంబర్స్ ఇక్కడ లాస్ట్ 25 ఇయర్స్గా వర్క్ చేస్తూ ఉన్నాం. సిబిఎస్ఈ విద్య అందించాలని సిబిఎస్ఈ అఫిలియేషన్ తీసుకోవటం, ఆ ప్రయత్నంలో ఇప్పటి వరకు 18 బ్యాచెస్ బయటికి వెళ్తే ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కాకుండా ఆ టీచర్స్ ఆ పిల్లల యొక్క చదువును దృష్టిలో పెట్టుకుని శ్రద్ధ పెట్టడం, ఎడ్యుకేషన్తో పాటు మంచి ఆహారపు అలవాట్లు, వసతి సౌకర్యం అన్నీ కల్పించడం. రెసిడెన్షియల్లో సంవత్సరానికి 1,80,00,000 మినిమం బేసిక్ ఖర్చు ఉంటుంది. అంటే నెలకు 15 లక్షలు. టీచర్ శాలరీస్ రూపాయలు కానీ, ఇక్కడ భోజనం, పిల్లలకి పిల్లల బట్టతో పాటు బుక్స్ ఇవన్నీ ఉచితమే. ₹1 పిల్లల నుంచి కలెక్ట్ చేయకూడదు అనేది. పిల్లలకు బట్టలు, పుస్తకాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చదువుతో పాటు వాలీబాల్, టెన్నిస్, బాస్కెట్బాల్, కబడ్డీ వంటి ఆటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇండోర్ గేమ్స్ లోనూ పిల్లలు రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. వృత్తి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చింతన, సేవాగుణం కూడా పిల్లలకు అలవరుస్తున్నారు. ఈ స్కూల్ మొత్తం కూడా ఆర్ఫన్ అండ్ సెమీ ఆర్ఫన్ స్కూలు. సిలబస్ వచ్చేసరికలా సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉండిద్ది. వన్స్ స్టూడెంట్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత 5th క్లాస్లో వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు కూడా స్కూల్ యాజమాన్యం అనేది వాళ్ళని మంచి ప్లేస్కి వచ్చిన దాకా కూడా చూస్తారు. ఇక్కడ చదువుతో పాటు కరికులర్ యాక్టివిటీస్ అనేది కూడా మన పిల్లలకి నేర్పిస్తాము. వీళ్ళకి ఇక్కడ వర్కర్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతిదీ కూడా పిల్లలే మనకి అన్ని పనులు కూడా చేసుకుంటారు. చాలా మంది ఇక్కడ నుంచి మంచి జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తండ్రి కానీ తల్లి కానీ లేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉండే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ పిల్లలందరితో కలిసి డిఫరెంట్గా వాళ్ళ ఆలోచన అనేది మారడం జరిగింది. అన్న, తమ్ముడు అనే ఫీలింగ్తో వాళ్ళతో మాట్లాడడం అనేది ఉంటుంది. అంతా ఒకటే ఫ్యామిలీ అనే ఫీల్ అవుతాం ఎక్కువ. మేము ఇక్కడే స్టే చేస్తాము. ఇక హోమ్ అంటే మంత్కి లీవ్ ఇచ్చినప్పుడు వెళ్ళొస్తూ ఉంటాం మేము.
ఇక పిల్లలు 24 అవర్స్ మేము వాళ్ళ దగ్గరే ఉండిపోవాలి. పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మాతో షేర్ చేసుకుంటారు సార్. ఇంటర్, డిగ్రీ, పీజీలు పూర్తి చేసి జీవితంలో స్థిరపడే వరకు విద్యార్థుల పర్యవేక్షణ బాధ్యతలు కూడా నైస్ పాఠశాల యాజమాన్యమే చూసుకుంటోంది. వ్యక్తిత్వ వికాసము, నైతిక విలువలతో పాటు ఆటలు, అదేవిధంగా సాంస్కృతిక అంశాలను కూడా తర్ఫీదునిస్తూ సమాజం ఇచ్చే ఉత్తమ పౌరుల్ని తయారు చేస్తుంది. అసలైన సరస్వతి నిలయంగా గుర్తింపు తెచ్చుకుంది. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.